ఎన్నికల హామీలను అమలు చేయకపోగా జనంపై విద్యుత్ ఛార్జీల భారం మోపడం దారుణమన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. ఎన్నికల సమయంలో విద్యుత్ తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే జనం నడ్డి విరుస్తున్నారని విమర్శించారు. పెంచకపోగా తగ్గిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, నేను వస్తే తగ్గిస్తాను అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇవాళ, అయ్యా తగ్గించడం దేవుడు ఎరుగు, ఇదేం కార్యక్రమం పెంచడం? 15,000 కోట్ల పైచలకు 2 విడతలుగా పెంచారు. నవంబర్లో 6,000, ఇప్పుడు 9,000 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం వేస్తున్నారు. 25% నుంచి 55% వరకు ఇంతకు ముందు వస్తున్నటువంటి బిల్లులు పెరిగే ప్రమాదం ఉంది. సామాన్యుడి నడ్డి మీద ఇవాళ మీరు కొడుతున్నారు. ఇది దుర్మార్గం. విద్యుత్ ఛార్జీలు పెంచాం.